నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకుని షాక్ కు లోనయ్యానని, బాధితుల పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై షాక్ కి గురయ్యాను. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. పరిస్థితిని వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నాను. విమానయాన శాఖతో పాటు అత్యవసర సేవా విభాగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించాను. సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపాను అని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు స్పందనగా రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరాయని తెలిపారు. వైద్య సహాయం, రిలీఫ్ చర్యల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బాధితులు, వారి కుటుంబాల కోసం నా ప్రార్థనలు. ఈ క్లిష్ట సమయంలో వారికి మేమంతా అండగా ఉన్నామని ట్వీట్ లో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడి అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. ప్రధానమంత్రికి స్పందిస్తూ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే అహ్మదాబాద్ కి బయలుదేరుతున్నట్లు తెలియజేశారు. అక్కడ జరుగుతున్న సహాయక, రక్షణ చర్యలను సమీక్షించనున్నారు. ప్రమాదంపై వెంటనే స్పందించాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రి గారిని ఆదేశించారు. అవసరమైన అన్ని సహాయ చర్యలు వెంటనే అందించాల్సిందిగా సూచించారు. పరిస్థితిపై తరచుగా నివేదికలు అందించాలని చెప్పారు. సంబంధిత అన్ని అధికార సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాంలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా రాజాం శ్రీకాకుళం రోడ్ లో గల విద్యుత్ సబ్ స్టేషన్లను 50 లక్షల నిధులతో మంజూరు అయిన ట్రాన్స్ఫార్మర్లు, హెచ్టీ లైన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 12.50 కోట్లతో మంజూరు అయిన నూతన సబ్ స్టేషన్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చేస్తామని అన్నారు. 3 కోట్ల రూపాయలతో తోటపల్లి, మడ్డువలస కాలువ పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అనంతరం రాజం మండలం కంచరాం గ్రామంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమ్మి గ్రామంలో గ్రామ సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ ఒకేసారి 1000 పెంచారు. 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. దీపం 2 ద్వారా 1 కోటి మందికి ఉచిత సిలిండర్లు ఇచ్చాం. ప్రకృతి విపత్తు సాయం రెట్టింపు చేశాం. అలాగే 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ఆకర్షణలతో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70% పైగా హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరొకటి లేదు అని, సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. మన నియోజకవర్గం సంబంధించి టోటల్గా ఎస్సీ ఎస్టీ సంబంధించి 2 కిలోవాట్ సంబంధించి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీలకు కూడా 2 వోల్ట్స్ ఉచితంగా ఇస్తూ ఇంకొక 1 వోల్ట్ దానికి సంబంధించి కూడా దాన్ని పెట్టుకుంటే మొత్తం 3 కిలోవాట్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా దగ్గర 80,000 రూపాయలు, 70,000 రూపాయలు సబ్సిడీ కూడా బీసీలకి, ఓసీలకి ఇవ్వడం ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ నియోజకవర్గంలో మరి ఒక్కొక్కరుగా ఇప్పుడే దాని మీద అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. త్వరలో ప్రభుత్వం మరి శాంక్షన్ చేసిన వెంటనే పూర్తిగా 100% ఈ నియోజకవర్గంలో సోలార్ని ఇంప్లిమెంట్ చేస్తామని సందర్భంగా. బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా బాలల సంరక్షణ అధికారి కేవి రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యాక్సెస్ టు జస్టిస్ ప్రోగ్రామ్ మేనేజర్ మజ్జి సింహాచలం మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ఎక్కడైనా అటువంటి పిల్లల్ని గుర్తించినట్లయితే 1098 లేదా 112కు కాల్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. జిల్లా యాక్సెస్ టు జస్టిస్ ప్రోగ్రామ్ మేనేజర్ మజ్జి సింహాచలం మాట్లాడుతూ మన దేశాన్ని బాల కార్మిక రహిత దేశంగా తీర్చిదిద్దాలని,
వ్యవస్థాపకులు భువన్ రెబ్బు ముఖ్య ఉద్దేశమని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనుబంధ సంస్థ బ్రడ్స్ జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని వివిధ ప్రభుత్వేతర సంస్థలు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 సంవత్సరాల్లో పిల్లలను పనిలో చేర్చుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్టియు కానిస్టేబుల్ బగాది రాములమ్మ, ఐసిపిఎస్ నుండి గీత, శ్రీనివాసు, మీనాక్షి, వైసీపీ మాధవి, శంకర్, నెహ్రూ యువ కేంద్రం వెంకట ఉజ్వల్ మరియు బడ్ సంస్థ వివిధ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగాసనాలు చేయడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద యోగాసనాలు చేయవచ్చన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా పట్ల అందరూ అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. యోగాసనాలు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు. నిత్యం యోగా చేయడం వలన వ్యాధులు దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి, ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, పౌర సరఫరాల కార్యాలయం నుండి డిటీలు, సిబ్బంది, డీలర్లు, నగర ప్రజలు పాల్గొన్నారు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తిరుగులేని విజయం సాధించిందని శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు అన్నారు. స్థానిక 32వ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్ పట్నాయక్ ఆధ్వర్యంలో డిసిసిబి మాజీ చైర్మన్ చింతు సుధాకర్, మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను జిల్లా పరిషత్ కాలనీలో జరుపుకున్నారు. సంబరాల్లో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, డిసిసిబి మాజీ చైర్మన్ చింతు సుధాకర్, మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్లు పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడుతూ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్ టీడీపీ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటారని, గత ప్రభుత్వం వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేక ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, అభివృద్ధి సంక్షేమాలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకు ఏడాది అవుతుందని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమం పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం, పల్లె పండుగ పేరిట మౌలిక వస్తువుల కల్పన, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రజా పార్టీగా ప్రజలందరికీ అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్ పట్నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి 990 కోట్ల నిధులు ఇచ్చిందని, ఏడాదిలోనే 4000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన చాలా గ్రామాలు అభివృద్ధి పథకంలోకి వచ్చాయన్నారు. ప్రజాపక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజాపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. స్థానిక విశాఖ ఏ కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోరి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందన్నారు. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు కేంద్ర సహకారంతో రానున్న 4 ఏళ్లలో అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గడిచిన ఎన్నికలే అభివృద్ధికి నిదర్శనమని, భారీ మెజారిటీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024
జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ సహకారంతో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు. ఈ ఏడాదిలో కూటమి సర్కార్ పాలన ఎలా సాగిందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, రోడ్ల మరమ్మతులతో పాటు సూపర్ 6 లో భాగంగా వరుస పథకాలను అమలు చేస్తుందన్నారు. పెన్షన్ పెంచారని, డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలను తీసుకున్నారని, శ్రీకాకుళం జిల్లాలో సంచలనాత్మక ఎమ్మెల్యే గొండు శంకర్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూస్తారని, కార్యకర్తలే టీడీపీ బలమని, ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం అందిస్తామన్నారు. అతను ఇచ్చిన హామీ ప్రకారం శాంక్షన్ 4 వేలు చేస్తానని వచ్చిన నెల రోజుల్లోనే 4 వేలు చేసి ప్రతి ఒక్కరికి 1వ తేదీన 6 గంటలకి ఇంటికి అందేలాగా చూస్తున్నారు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సంవత్సరం అయిన ప్రభుత్వంకి తల్లికి వందనం పేరున ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లులకి అన్ని అకౌంట్లోని 15,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అంటారా, ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ ఎక్కడ రోడ్లు కానీ కాలువలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రోడ్స్ అన్ని చేసి గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా మరి ఇంకెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేసి 100% నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ బర్త్డే చేసుకునేసరికి 100% క్లీన్ చేసి మళ్ళీ బర్త్డే చేసుకుంటామని మీ అందరి పరంగా తెలుసు. మనకి మోడీ గారి సహాయం, పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ను కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం యాజమాన్యం, కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సోమేశ్వరరావు పిలిచి తమ హాస్పిటల్ కొత్త కట్టడాన్ని మరియు కొత్త పరికరాలను చూపించి మాజీ సైనికులకు మరియు వీరనారీమణులకు కూడా సేవలు అందించే ప్రయత్నంలో తాము ఉన్నామని, అందుకు అనుగుణంగా ఈసీ ఎన్పార్లమెంట్ చేసేందుకు అడుగులు కూడా వేసినట్లు తమతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ముఖాముఖిలో తెలియజేసినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్పిటల్ అభివృద్ధి చేయడం చాలా ఆనందదాయకమని, ఇది మన సొసైటీకి చాలా ఉపయోగపడుతుందని, అందులోనూ మాజీ సైనికులకు ఈసీహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ కు అడుగులు వేయడం ఎంతో ఆనందంగా ఉందని, దీనిని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మాజీ సైనికుల వీరనారీమణులకు దుస్సాలువతో కప్పి మెమోంటోను ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అనుసంధానకర్త పి ఆనందరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సోమేశ్వరరావు, డాక్టర్ రవి సంతోష్, సిహెచ్ వేద, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ తో పాటు జిల్లా మాజీ సైనికుల చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, మాజీ సైనికులు జిల్లా నలువైపుల నుంచి పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, మోడీ సారథ్యంలో 11వ పాలన స్వర్ణయుగం తలపించే రీతిలో పాలన సాగుతుందని శ్రీకాకుళం నగరానికి చెందిన సామాజికవేత్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడి సింధూర అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎందరో మహానుభావులు పరిపాలన చేసిన చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ప్రధానమంత్రిగా ఒక్క నరేంద్ర మోడీ నిలిచారని కొనియాడారు. మోడీ ప్రధానమంత్రిగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మంగళవారం శ్రీకాకుళంలో జీ న్యూస్ తో మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి తరహాలో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కీపీఎం సడక్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా తయారు చేశారని అన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తరహాలో దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్లారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మోడీ అని కొనియాడారు.
ఆర్టికల్ 370 సవరణ బిల్లు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ధర్మాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోడీకు మనమంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. 11 ఏళ్ల మోడీ పాలన ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న దృష్ట్యా దీన్ని అమృత కాలంగా అభివర్ణించారు. అంబేద్కర్ గారు మనకి ఎంత చేశారు, మన ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీని రాసిన బిఆర్ అంబేద్కర్ గారికి ఎప్పుడూ కూడా ఇప్పటిదాకా ఒక క్రెడిట్ అన్నది ఎవరు ఇవ్వడం జరగలేదు. అది ఫస్ట్ టైం మన నరేంద్ర మోడీ గారు భారతరత్న అతనికి అవార్డు చేయడం అన్నది మనం అందరం, ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వించాల్సిన విషయం. సో ఎన్నో చేసిన నరేంద్ర మోడీ గారు మనం ప్రతిరోజు తలుచుకోవాలి అతన్ని. అలానే అతని పరిపాలనని గుర్తు తెచ్చుకొని ఈ 11 సంవత్సరాలు చాలా విజయవంతంగా ఈ రోజు జరుపుకుంటున్నాం. దానికి అందరూ ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగాన్ని తలపించే రీతిలో సాగుతుందని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. ప్రధాని మంత్రిగా నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో సుపరిపాలన సాగుతుందని అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో జీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామి దేశంగా గుర్తింపు పొందడానికి మోడీ సారథ్యంలో కేంద్రంలో తీసుకువస్తున్న సంస్కరణలు కారణమన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నారని, దేశమంతా సమగ్రంగా సమైక్యంగా ఉండేందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలే కారణమని చెప్పవచ్చు. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా నాశనం చేసేందుకు మోడీ సారథ్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు కారణమని అన్నారు. ప్రపంచానికి భారత్ అగ్రగామి దేశంగా బలోపేతం అయిన దేశంగా తయారు కావడానికి మోడీ తీసుకున్న అనేక కార్యక్రమాలే కారణమన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తరహాలో మోడీ పాలనలో కూడా స్పీడ్ గా సాగుతుందని అన్నారు. యువత, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు మోడీ పాలనకు నీరాజనాలు పడుతున్నారు అని అన్నారు. మరి మన భారతదేశంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా చేపట్టిన తర్వాతను అద్భుతమైన స్కీమ్స్, మంచి ఒపీనియన్స్తో తీసుకురావడం జరుగుతుంది. మరి అటువంటి ప్రధానమంత్రి మన దేశంలో ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నుకోబడడం అనేది మన ప్రజలు మంచి ఆయనకి గౌరవించారని నేను భావిస్తున్నాను. మరి అతను ఈ 11 సంవత్సరాల్లో అద్భుతమైన మేక్ ఇన్ ఇండియా తయారు చేశారు. దాని ద్వారా మంచి స్కీమ్స్ తయారు చేసి మంచి ఇండస్ట్రీలు డెవలప్ చేశారు. అలాగే ఆ మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ ట్రైన్ పాతపట్నంలో ఆ పార్టీ 25వ మహాసభలు సందర్భంగా పాతపట్నంకు విచ్చేసిన నారాయణ్ను ఎండియు ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ స్థానిక ఆపరేటర్లతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 18 నెలల వరకు ఒప్పందం ఉండగా ప్రభుత్వం ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. తొందరపాటు నిర్ణయంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూటమి సర్కార్ పునరాలోచన చేయాలని, ఎండియు ఆపరేటర్లకు సరైన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను కలిసిన వారిలో జిల్లా ప్రతినిధులు పైడి వరాహ నరసింహులు, మోహన్, పాతపట్నం నియోజకవర్గం ఎండియు ఆపరేటర్స్ అనిల్, శ్రీనివాస్, ప్రసాద్, యుగంధర్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. హిరమండలం మండలం కోర్మ గ్రామంలో ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. ఈ విషయాన్ని తెలుసుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ వారితో కలిసి శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు.
కావాలనే హిందూ దేవాలయాలపై అన్యమతస్థులు ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరిపిన వారిపై వెంటనే గుర్తించి వారికి కఠినంగా శిక్షలు విధించాలని పోలీస్ వారిని కోరారు. హరే రామ హరే కృష్ణ ఈ ఆశ్రమంలో ఎంతో పవిత్రంగా మన సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఎవరికి అపకారం అనేది చేయరు. అలాంటి వారి మీద దైవంగా కొలుసుకునే ఈ ఆశ్రమం మీద దుండగులు ఇలా కాల్చి బూడిద చేయడం చాలా దారుణమైన పని అని అన్నారు. ఈ సంఘటనలో ఎంతటి వారు ఉన్నా శిక్షించి తీరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, హిరమండలం మండల అధ్యక్షుడు రెల్ల ఢిల్లేశ్వరరావు, బీజేపీ నాయకులు పలుకు సూర్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు ఉన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావు ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏమాత్రము సంతృప్తికరంగా లేదని, జనంకు అప్పులు తప్ప ఆదాయం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరు అందిస్తామని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు కోరారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గిరిజనుల భూముల నుండి గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.